ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారములు. అయ్యా, మీ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ఏర్పడి 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషం. మీ గవర్నమెంట్లో మీ ఎన్డీఏ గవర్నమెంట్ 100 రోజులు పూర్తి చేసుకున్నలోనే 100 హింసకాండలు చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. మీ ప్రభుత్వ పతనానికి నాది పలుకుతుందని కూడా నేను అనుకుంటున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైతే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తలను కొట్టడంలో, కార్యకర్తలను హింసించడంలో, నాయకులను జైల్లో పెట్టడం మీ ప్రభుత్వంలో దారుణమైన చర్య. అన్నింటిలో దీన్నే పనిగా పెట్టుకొని మీరు వైసీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ హింసించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు క్షణికానందం పొందవచ్చు, కానీ మళ్ళీ 2029లో వైసీపీ గవర్నమెంట్ పక్కాగా వస్తుంది. మీరు ఏదైతే వికృత శాస్త్రాలు ఈ రాష్ట్రంలో మీ వల్ల జరిగాయో, ముందు రానున్న రోజుల్లో వైసీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కదానికి జవాబు చెప్తామని కూడా చెప్తున్నాము. కరోనా కష్టకాల సమయంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల మంది జనాలను కాపాడగలిగారు. తాను ఒక సిస్టమ్ను తయారు చేసి సచివాలయం వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, విలేజ్ క్లినిక్ల ద్వారా ఎవరైతే బ్యాక్వర్డ్ విలేజెస్లో ఎవరైతే ఆరోగ్య పరిస్థితులు వాళ్ళని తెలుసుకుని అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, రాష్ట్ర ప్రజలకి వాళ్ళ రోగాల గురించి ఒక సర్వే చేపించి జగనన్న సురక్ష ఆరోగ్య రక్ష అనే ఒక పథకాన్ని పెట్టి విలేజ్ క్లినిక్ల ద్వారా 104 రకాల మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చి ఈ వాలంటరీలకు మీకేం బాధ లేదు, మీకు వాలంటరీ వ్యవస్థను మేము తీసేయం, వాలంటరీ వ్యవస్థను మీకు 5,000 ఉన్నదాన్ని 10,000 చేస్తాము అని వాలంటరీగా పనిచేసే వాళ్ళకి మీ ప్రభుత్వ హామీ ఇచ్చి ఆ వాలంటరీల ద్వారా ఓట్లు వేయించుకున్నారు. తీరా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటరీలు వ్యవస్థ అనేది లేకుండా రద్దు చేస్తామనే జీవోను పాస్ చేయడం కూడా మీరు జరుగుతుంది. ఈ సచివాలయ వ్యవస్థను కూడా మీరు నాశనం చేయడానికి చూస్తున్నారు. జగన్ అనే ఒక 55 ఏళ్ల కుర్రవాడు జగన్ భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం మీకు నచ్చక ఒక సిస్టాన్ని జగన్ తయారు చేస్తే దీన్ని మీరు సర్వనాశనం చేస్తున్నారు. జగను ఒక వ్యవస్థగా మారి దేశంలో పేరు ప్రఖ్యాతలు పొందడం వల్ల దాన్ని మీరు సహించలేకపోతున్నారు. అందుకనే సచివాలయం వ్యవస్థను కూడా, ఎంప్లాయీస్ని కూడా మీరు వాళ్ళని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. సచివాలయం వ్యవస్థను కూడా మీరు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఏ పల్లెటూరులో ఏ గ్రామాల్లోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి సచివాలయం వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు అగుపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో వాటి రూపురేఖలు మార్చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ప్రేమను చూసి మీరు ఓర్వలేక ఈ సచివాలయం వ్యవస్థను కూడా మీరు మార్చే దిశగా పరుగులు తీస్తున్నారు. ఇది అంత మంచిది కాదని మేము భావిస్తున్నాము. మన రాష్ట్రంలో 1995 సంవత్సరంలో మేము చదువుకునేటప్పుడు ఒక సర్టిఫికేట్ కోసం, ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ సర్టిఫికేట్ కోసం వెళ్ళాలి అంటే విఆర్ఓ చుట్టూ తిరగాలి, ఆ తర్వాత ఆర్ఐ చుట్టూ తిరగాలి, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ చుట్టూ తిరగాలి. ఇలాంటి ఏమీ లేకుండా, ఇలాంటి లంచగొండి వ్యవస్థలు లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకున్న సచివాలయంలోనే మాకు అన్ని కార్డులు వచ్చేలా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేశారు. ఇలా మీరు కూడా ఇలాంటి మార్పు పరిపాలన చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఆ రకంగా చేసి ప్రజల్లో పేరు సంపాదించుకోండి. మీరు ఏవైతే ప్రజలకు చేస్తానన్న హామీలు మీరు చేసి నెరవేర్చి, వాళ్ళకి ఏదైతే అమ్మఒడి స్కీమ్ని చేసి తల్లికి వందనం పెట్టారో ఆ తల్లికి వందనం స్కీమ్ కూడా మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేకపోయారు. స్కూల్ పిల్లలకి